ఓం శాంతి. ఈరోజు మురళి 2/2/2025 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం. మురళి యొక్క డేటు 31/12/2003. మురళి యొక్క హెడ్లైన్: ఈ సంవత్సరం నిమిత్తంగా మరియు నిర్మాణంగా అయ్యి జమా ఖాతాను పెంచుకోండి మరియు అఖండ మహాదానిగా కండి. ఈరోజు అనేక భుజాలు కలిగిన బాబ్దాదా నలువైపులా ఉన్న తమ భుజాలను చూస్తున్నారు. కొన్ని భుజాలు సాకారంలో సమ్ముఖంగా ఉన్నాయి, మరికొన్ని భుజాలు సూక్ష్మ రూపంలో కనిపిస్తున్నాయి. బాబ్దాదా తమ అనేక భుజాలను చూసి హర్షితులవుతున్నారు. అన్ని భుజాలు నంబర్ వారీగా చాలా ఆల్రౌండర్గా, ఎవర్ రెడీగా, ఆజ్ఞాకారి భుజాలు. వాహ్! అన్ని భుజాలు నంబర్ వారుగా, ఆల్రౌండర్గా నంబర్ వారుగా ఉన్నాయి. ఎవరడీలోనూ నంబర్ వారు, ఆజ్ఞాకారిలోనూ నంబర్ వారు. బాబ్దాదా కేవలం సూచనని ఇచ్చినంత మాత్రానే కుడి భుజాలు సరే బాబా హాజరుగా ఉన్నాం అంటారు, బాబా ఇప్పుడే చేస్తాం అని అంటారు. ఇటువంటి ప్రియమైన పిల్లలను చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. బాబ్దాదాకు తప్ప మరే ఇతర ధర్మాత్మలకు, మహాత్మలకు ఇటువంటి పిల్లలు మరియు ఇంతటి సహయోగులైన భుజాలు దొరకరు. ఈ గర్వం బాబాకుంటుంది, ఆత్మిక గర్వం. మొత్తం కల్పమంతా తిరిగినా ఇటువంటి భుజాలు ఇంకెవరికైనా లభిస్తాయేమో చూడండి. బాబ్దాదా ప్రతి భుజము యొక్క విశేషతను చూస్తున్నారు. మొత్తం విశ్వం నుండి ఎంచుకోబడిన విశేషమైన భుజాలు, పరమాత్మ సహయోగి భుజాలు. ఈరోజు ఈ హాల్లోకి కూడా ఎంతమంది చేరుకున్నారో చూడండి. ఈరోజు హాల్లో 18,000 మంది కంటే ఎక్కువగానే సోదరులు కూర్చున్నారు. మేము పరమాత్మ భుజాలము అని అందరూ అనుభవం చేస్తున్నారా? ఆ గర్వం ఉంది కదా. కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు నలువైపుల నుండి అందరూ చేరుకున్నారు. ఇది బాబ్దాదాకు సంతోషంగా ఉంది. కానీ ఈ కొత్త సంవత్సరం ఏం గుర్తుకు తెప్పిస్తుంది? కొత్త యుగాన్ని, కొత్త జన్మను. ఎంత అతి పాతదో చివరి జన్మనో అంతే కొత్తదైన మొదటి జన్మ ఎంత సుందరమైనది. పాత జన్మ ఎంత పాతది, కొత్త జన్మ ఎంత సుందరమైనది. ఇది శ్యామలము, అది సుందరము. ఈరోజు ఎంత స్పష్టంగా ఉందో అలాగే పాత సంవత్సరం కూడా స్పష్టంగా ఉంది, మరియు కొత్త సంవత్సరం కూడా ఎదురుగా స్పష్టంగా ఉంది. మీ కొత్త యుగం, కొత్త జన్మ ఇలా స్పష్టంగా ఎదురుగా కనిపిస్తున్నాయా? మీ ఎట్లా పాత సంవత్సరం, కొత్త సంవత్సరం రెండు కనపడుతున్నాయో, 2024/2025 వచ్చా ఎట్లా కనపడిందో మనకు. పాత సంవత్సరం పోతుంది, కొత్త సంవత్సరం వస్తుందని. అట్లా బాబా అంటున్నారు, కొత్త యుగము, కొత్త జన్మ ఈ రెండు కనిపిస్తున్నాయా అంటున్నారు. ఇప్పుడు చివరి జన్మలో ఉన్నారు, రేపు మొదటి జన్మలేకి వస్తారు. క్లియర్గా ఉందా? ఎదురుగా వస్తోందా? బాబా అడిగి ఓకే చేపిస్తున్నారు. అది పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆది పిల్లలు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మబాబా విషయంలో దీన్ని అనుభవం చేశారు కదా. బ్రహ్మబాబాకు తన కొత్త జన్మ మరియు కొత్త రాజ్య శరీరం రూపీ వస్త్రం సదా ఎదురుగా గోడకు ఉన్న మేకుకు తగిలించినట్లుగా కనిపించేది. అంటే బాబా ఏమంటున్నారు, మనం ఏ విధంగా ఒక డ్రెస్సు వదిలేసి లేదా రేపు ఏ డ్రెస్ వేసుకోవాలని తగిలేసింటే మనకు తెలుస్తుంది, ఇంకా వేసుకుంటాను నేను ఈ డ్రెస్ అని. ఆ విధంగా బాబాకు అంత సహజంగా, అంత సరళంగా, అంత సమీపంగా అనుభవం అయ్యేది. నేను ఇప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలేస్తే దొగ్గాడే కృష్ణునిగా అయిపోతానని. పిల్లలు ఎవరు బాబాని కలవడానికి వెళ్ళినా బ్రహ్మబాబా స్వయం అనుభవం చేశారు. ఈరోజు వృద్ధుడిని, రేపు చిన్న కృష్ణునిగా అవుతానని అనుకునేవారు. గుర్తుంది కదా. పాతవారికి గుర్తుందా? నిన్న మరియు రేపు మొత్తం ఆటంతా ఇందులోనే ఉంది. ఇంత స్పష్టంగా భవిష్యత్ అనుభవం కావాలి. నిన్న ఉన్నట్లు, రేపు ఉన్నట్లుగా, అంత సహజంగా, అంత సమీపంగా భవిష్యత్తు స్పష్టంగా కనపడాలి. ఈరోజు స్వరాజ్యాధికారులుగా ఉన్నారు, రేపు విశ్వరాజ్యాధికారులుగా అవుతారు. నషా ఉందా? చూడండి, ఈరోజు పిల్లలు కిరీటం ధరించి కూర్చున్నారు. రిట్రీట్లో వచ్చిన డబల్ విదేశీ చిన్నపిల్లలు
కిరీటాన్ని ధరించి కూర్చున్నారు. మరి ఏ నష ఉంది? కిరీటం ధరిస్తే ఏ నష వచ్చింది? మీరు ఫరిస్తా నషాలో ఉన్నారు, మేము నషాలో ఉన్నామంటూ వీరి చేతులు ఊపుతున్నారు. మరి ఈ సంవత్సరం ఏం చేస్తారు? కొత్త సంవత్సరంలో ఏ నవీనత చేస్తారు? కొత్తదనాన్ని ఏం తీసుకొస్తారు? సంకల్పం చేసినారా? సంకల్పం చేస్తున్నాము అనేవాళ్ళు ఓకే. చెయ్యలేదంటే ఈ రోజైనా బాబా చెప్పినప్పుడన్నా మన మనస్సులో కొత్తదాన్ని తీసుకొని రావాలి. ఏదైనా ప్లాన్ చేశారా? ఏ నవీనత చేశారు? ప్రోగ్రాం అయితే చేస్తూ ఉంటారు. 1,00,000 మంది ప్రోగ్రాం చేశారు, 2,00,000 మంది ప్రోగ్రాం చేశారు. నవీనత ఏం చేస్తారు? ఈ రోజుల్లో ప్రజలు స్వప్రాప్తి కోసం ఇచ్చుకులై ఉన్నారు, కానీ ధైర్యహీనంగా ఉన్నారు. ధైర్యం లేదు వారికి. వినాలనుకుంటున్నారు, అలా అయ్యే ధైర్యం లేదు. ఇటువంటి ఆత్మలను పరివర్తన చేయడానికి ముందుగా ఆత్మలకు ధైర్యం అనే రెక్కలు ఇవ్వండి. ధైర్యం అనే రెక్కలకు ఆధారం అనుభవం చేయించండి. అనుభవం ఎటువంటిదంటే కొద్దిగా దోసిలితో ఇచ్చినా కానీ అనుభవం జరిగిన తర్వాత అనుభవం అనే రెక్కలు అనండి, లేదా అనుభవం అనే పాదాలు అనండి, వాటితో ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతారు. కొద్దిగా మనం ఇచ్చినా కూడా ధైర్యం అనే రెక్కలు అనండి, లేదా ధైర్యం పాదాలు కావచ్చు, ధైర్యం రెక్కలు కావచ్చు, వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. దీనికోసం విశేషంగా ఈ సంవత్సరం నిరంతర అఖండ మహాదానులుగా అవ్వండి. అఖండం మనసా ద్వారా శక్తి స్వరూపులుగా అవ్వండి. మహాదానిగా అయ్యి మనసు ద్వారా వైబ్రేషన్ల ద్వారా నిరంతరము, బాబా అంటున్నారు అఖండ మహాదాని అంటే నిరంతరము దానం చేసేవాళ్ళు. సో బాబా అంటున్నారు ఆ విధంగా శక్తుల అనుభవాన్ని చేయించండి. వాచా ద్వారా బాబా అంటున్నారు వాచా ద్వారా జ్ఞాన దానాన్ని చెయ్యండి. కర్మణ ద్వారా గుణాల దానాన్ని చెయ్యండి. రోజంతా మనసు ద్వారా, వాచా ద్వారా, కర్మణ ద్వారా ఏదో ఒకటి ఉపయోగించి అఖండ మహాదానులుగా కండి. సమయ ప్రమాణంగా ఇప్పుడు దానిగా కాదు, అప్పుడప్పుడు దానిగా కాదు, అఖండ మహాదానిగా కావాలి. ఎందుకంటే ఆత్మలకు ఆవశ్యకత ఉంది. మరి మహాదానిగా అవ్వడానికి ముందుగా మీ జమా ఖాతాను చెక్ చేసుకోండి. వేరే వాళ్ళకి ఇవ్వాలంటే నా దగ్గర ఉందా అని జమ చేసుకున్నామా అని చెక్ చేసుకోండి. 4 సబ్జెక్టులలోనూ జమా ఖాతా ఎంత శాతంలో ఉంది? ఒకవేళ స్వయంలో జమా ఖాతా లేకపోతే మహాదానిగా ఎలా కాగలరు? జమా ఖాతాను చెక్ చేసుకోవడానికి గుర్తేమిటి? ఎట్లా బంగారు చొక్కంగా ఉందా లేదా, కల్తీ అయిందా అని గిట్రాయి మీద గీసి తెలుసుకుంటారు కదా, అట్లా జమా ఖాతా ఉందంటే గుర్తేమి? మనసా వాచ కర్మణాల ద్వారా అయితే చేశారు, కానీ జమ అయిన దానికి గుర్తేమి? సేవ చేస్తూ ముందుగా స్వయం సంతుష్టత. జమ అయిందంటే సంతుష్టంగా ఉంటారు. దీనితో పాటు ఎవరి సేవ అయితే చేశారో ఆ ఆత్మలలో సంతోషంతో కూడిన సంతుష్టత వచ్చిందా? ఒకవేళ 2 వైపులా లేదంటే సేవ ఖాతాలో మీ సేవ యొక్క ఫలం జమ కాలేదు అని అర్థం చేసుకోండి. బాబ్దాదా అప్పుడప్పుడు పిల్లల జమా ఖాతాను చూస్తూ ఉంటారు. అక్కడక్కడ శ్రమ ఎక్కువగా ఉంది, కానీ జమ యొక్క ఫలం తక్కువగా ఉంది. కారణమేమి? 2 వైపులా సంతుష్టత తక్కువగా ఉంది. ఒకవేళ సంతుష్టత అనుభవం చేయలేదంటే అది స్వయం కావచ్చు, ఇతరులు కావచ్చు, అప్పుడు జమా ఖాతా తక్కువ అవుతుంది. బాబ్దాదా జమా ఖాతాను సహజంగా పెంచుకునేందుకు బంగారు తాళం చెవి ఇచ్చారు. ఆ తాళం చెవి ఏమిటో తెలుసా? లభించింది కదా. సహజంగా జమా ఖాతా నిండడానికి బంగారు తాళం చెవి, గోల్డెన్ తాళం చెవి మనసా వాచా కర్మణ ఏ రకమైన సేవ చేస్తున్నా కానీ ఒకటి స్వయంలో నిమిత్త భావం గుర్తుండాలి. నిమిత్త భావము, నిర్మాణ భావము, శుభభావము, ఆత్మిక స్నేహభావము ఉండాలి. నిమిత్త భావము, నిర్మాణ భావము, నమ్రత, శుభభావము, మంచిగా ఆలోచించడము, ఆత్మిక స్నేహభావము.
ఉండాలి. ఒకవేళ ఈ భావం యొక్క స్థితిలో సేవ చేస్తే సహజంగానే మీ ఈ భావంతో ఆత్మల భావన పూర్తి అవుతుంది. ఈ రోజుల్లో ప్రజలు ప్రతి ఒక్కరూ భావం ఏముంది అనేదే నోట్ చేస్తూ ఉంటారు. నిమిత్త భావంతో చేస్తున్నారా లేదా అభిమాన భావంతో చేస్తున్నారా? ఎక్కడ నిమిత్త భావం ఉంటుందో అక్కడ నిర్మాణ భావం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మరి చెక్ చేసుకోండి, ఏమి జమ అయింది, ఎంత జమ అయింది. ఎందుకంటే ఈ సమయంలో సంగమ యుగమే జమ చేసుకునే యుగం. ఆ తర్వాత కల్పమంతా జమ చేసుకున్న దానికి ప్రాలబ్ధం ఉంటుంది. మరి ఈ సంవత్సరం దేనిపైన విశేష అటెన్షన్ ఇస్తారు? మీ జమా ఖజానాలను చెక్ చేసుకోండి. చెక్కర్గా కూడా అవ్వండి, మేకర్గా కూడా అవ్వండి. ఎందుకంటే సమయం సమీపత యొక్క దృశ్యాలను చూస్తున్నారు. మేము సమానంగా అవుతామని అందరూ బాబ్దాదాతో ప్రతిజ్ఞ చేశారు కదా, అడుగుతున్నారు బాబా సమానంగా అయి తీరుతాము అని ప్రతిజ్ఞ అయితే చేస్తున్నారు కదా. ఎవరైతే ప్రతిజ్ఞ చేశారో వాళ్ళు చేతులెత్తండి. పక్కాగా చేశారా లేదా శాతంలో చేశారా పర్సెంటేజ్? మరి బ్రహ్మబాబా సమానమైన ఖాతా ఉండాలి కదా. బాబా సమానమవుతాము అన్నప్పుడు సో బాబా సమానంగా మనము కూడా జమా ఖాతాని జమ చేసుకోవాలి కదా. బ్రహ్మబాబా సమానంగా అవ్వాలంటే బ్రహ్మబాబా యొక్క విశేష చరిత్రను ఏం చూశారు? ఆది నుండి అంతిమం వరకు ప్రతి విషయంలో నేను అని అన్నారా లేదా బాబా అని అన్నారా? నేను చేస్తున్నాను అని అనలేదు, బాబా చేయిస్తున్నారు. ఎవరిని కలవడానికి వచ్చారు? బాబాని కలవడానికి వచ్చారు కదా. నేను అన్నది లేదు. ఎవరైనా డైరెక్ట్గా బ్రహ్మబాబాని కలిసేకొస్తే శివబాబా దగ్గరికి వెళ్ళారా, బాబా రూమ్లోకి వెళ్ళి బాబాకు ఓం శాంతి చెప్పి బాబాని విష్ చేసి వచ్చారా అని అడిగేవాళ్ళు. చూడండి, బాబా అంటున్నారు నేను అన్నది లేదు. బాధ్యతగా ఉండడాన్ని బ్రహ్మబాబాలో చూశారు కదా. చూసారా? ప్రతి మురళీలో బాబా బాబా అంటూ ఎన్నిసార్లు బాబాని గుర్తు తెప్పించారు. మరి సమానంగా అవ్వడం అంటే అర్థం ముందుగా నేను అన్నది ఉండకూడదు. బ్రాహ్మణుల నేను అన్న భావన కూడా చాలా రాయల్గా ఉంటుంది. అండర్లైన్. ముందు కూడా వినిపించాను, గుర్తుంది కదా, వినిపించాను కదా. అందరూ బాబా ప్రత్యక్షత జరగాలని కోరుకుంటున్నారు కదా. బాబ్దాదా ప్రత్యక్షం కావాలి అంటారు. ప్లాన్లు చాలా చేస్తారు, మంచి ప్లాన్లు చేస్తారు. బాబ్దాదా సంతోషిస్తున్నారు. కానీ ఈ రాయల్ రూపంలో ఉండే నేను అన్న భావన ప్లాన్లో సఫలతలో కొంత శాతాన్ని తగ్గించేస్తుంది. నేను చేసినాను, నా ప్లాన్ గొప్పది, నేను చెప్పినట్లే చెయ్యాలా, నాదే గెలవల్లా, ఇదంతా శాతాన్ని తగ్గించేస్తుంది. న్యాచురల్ సంకల్పంలో, మాటలో, కర్మలో, ప్రతి సంకల్పంలో బాబా బాబా గుర్తుకు రావాలి, నేను కాదు. బాబ్దాదా చేయించేవారు చేయిస్తున్నారు. జగతంబ యొక్క విశేష ధారణ కూడా ఇదే. జగతంబ స్లోగన్ గుర్తుందా? పాతవారికి గుర్తుండి ఉంటుంది. గుర్తుందా చెప్పండి. హుకుమీ హుకుం చలా రహా హై అంటే ఆజ్ఞాపించేవారు ఆజ్ఞాపిస్తున్నారు, మనము నిమిత్తంగా చేస్తున్నాము అని. ఇదే జగతంబ యొక్క విశేష ధారణ. మరి నంబర్ తీసుకోండి. సమానంగా అవ్వాలి అంటే నేను అన్న భావనని సమాప్తం చేసేయాలి. నోటి నుండి ఆటోమేటిక్గా బాబా బాబా అన్న పదమే రావాలి. అది ఎవరో చెప్తారు మళ్ళా బాబా అనమంటారు అని అనేది కాదు. స్వతహాగా సహజంగా కర్మలో మీ ముఖంలో బాబా మూర్తి కనిపించాలి. అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. బాబ్దాదా ఈ రాయల్ రూపం నేను నేను అనే పాటను చాలా వింటూ ఉంటారు. నేను చేసిందే సరైనది, నేను ఆలోచించిందే సరైనది, అదే జరగాలి. ఈ నేను అనేది మోసం చేస్తుంది. ఆలోచించండి, చెప్పండి. కానీ నిమిత్త భావంతో బాబ్దాదా ఇంతకు ముందు కూడా ఆత్మిక డ్రిల్ ఒకటి నేర్పించారు. ఏ డ్రిల్ అది? ఇప్పుడిప్పుడే యజమానిగా, ఇప్పుడిప్పుడే బాలకులు. ఆలోచన పంచుకునేటప్పుడు యజమాని,
మెజారిటీ వారు చెప్పిన దాన్ని బట్టి ఫైనల్ అయిన తర్వాత బాలకులు, యజమాని మరియు బాలకులు, ఈ ఆత్మిక డ్రిల్ చాలా చాలా అవసరం. కొంతమంది మమ్మల్ని ఎందుకు అడగల, ఇంకా మా మాట జరగనప్పుడు మమ్మల్ని ఎందుకు మాట్లాడించల్లా అంటుంటారు. అది తప్పు. అట్లా ఉండకూడదు కదా. మనము సలహా ఇచ్చేటప్పుడు మాలిక్గా సలహా ఇవ్వాలి. అందరూ దాన్ని ఒప్పుకున్నప్పుడు బాలక్గా దాన్ని ఓకే సరే అనాలి. ఈ విధంగా బాలక్స్ మాలిక్ యొక్క సమానము లేదా బ్యాలెన్స్ అవసరము అంటున్నారు బాబా వాళ్ళు. చాలా అవసరం. ఈ ఆత్మిక డ్రిల్ చాలా చాలా అవసరం. కేవలం బాబ్దాదా శిక్షణ రూపంలో ఇచ్చిన 3 పదాలను గుర్తుంచుకోండి. అందరికీ గుర్తున్నాయా? మనస్సులో నిరాకారి, వాచాలో నిరహంకారి, కర్మణాలో నిర్వికారి. ఎప్పుడు సంకల్పం చేసినా నిరాకారి స్థితిలో సంకల్పం చేయండి. మిగతావన్నీ మర్చిపోండి, కానీ ఈ 3 పదాలను మర్చిపోకండి. ఇది సాకార రూపుని యొక్క 3 పదాల శిక్షణ కానుక. మరి బ్రహ్మబాబా పైన సాకార రూపంలో కూడా ప్రేమ ఉంది కదా. ఇప్పుడు కూడా డబల్ విదేశీయులు చాలామంది బ్రహ్మబాబాతో ఎంతో ప్రేమ కలిగిన అనుభవాన్ని వినిపిస్తూ ఉంటారు. చూడకపోయినా కానీ ప్రేమ అయితే ఉంది కదా. చూడకపోయినా కూడా చాలా ఇష్టమవుతుంది కదా బాబా అంటే. ఏమంటారు డబల్ విదేశీయులు? బ్రహ్మబాబా పైన ఎక్కువ ప్రేమ ఉంది కదా. మరి ఎవరిపైన ప్రేమ ఉంటుందో వారిచ్చిన కానుకని ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంటారు కదా. కానుక చిన్నదైనా కానీ ఇచ్చిన వారిపైన ప్రేమ ఉన్న కారణంగా వారిచ్చిన కానుకను దాచిపెట్టుకుంటారు, జాగ్రత్తగా పెట్టుకుంటారు. మరి బ్రహ్మబాబా పైన ప్రేమ ఉంటే 3 శిక్షణల రూపీ కానుక పైన కూడా ప్రేమ ఉంటుంది. ఇందులో సమానంగా మరియు సంపన్నంగా అవ్వడం సహజమవుతుంది. బ్రహ్మబాబా ఏం చేశారో గుర్తు తెచ్చుకోండి. మరి నూతన సంవత్సరంలో వాచా సేవ చెయ్యండి, బాబా వద్దనలేదు, బాగా చెయ్యండి. కానీ అనుభవం చేయించే సేవ పైన సదా అటెన్షన్ ఉంచండి. ఈ సోదరి లేదా సోదరుని ద్వారా మాకు శక్తి యొక్క అనుభూతి అయింది, శాంతి అనుభూతి అయింది అని అందరికీ అనిపించాలి. ఎందుకంటే అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోరు. విన్నదాన్ని మర్చిపోతారు. మంచిగా అనిపిస్తుంది కానీ మర్చిపోతారు. అనుభవం ఎటువంటిదంటే అది వారిని మీ వద్దకు లాక్కొని వస్తుంది. సంపర్కంలోని వారు సంపర్కంలో వచ్చిన వారు సంబంధం లేకొస్తారు. ఎందుకంటే సంబంధం లేకుండా వారసత్వానికి అధికారిగా కాలేరు. కనుక అనుభవంలోని బాబా అంటున్నారు, అనుభవం సంబంధం లేకి తీసుకొస్తుంది. అర్థమైందా? ఏం చేస్తారు? చెక్ చేసుకోండి. చెక్కర్గా కూడా అవ్వండి, మేకర్గా కూడా అవ్వండి. పరిశీలన చేసుకుంటూ పరివర్తన అయ్యే ఆలోచన చేయండి. అనుభవం చేయించే మేకర్గా అవ్వండి. జమా ఖాతాను చెక్ చేసుకునే చక్కరగా అవ్వండి. అచ్చా, ఇప్పుడు అందరూ ఏం చేస్తారు? బాబ్దాదాకు నూతన సంవత్సరానికి ఏదైనా కానుకనిస్తారా లేదా? నూతన సంవత్సరంలో ఏం చేస్తారు? ఒకరికొకరు కానుకలు ఇచ్చుకుంటారు. ఒక కార్డుని ఇస్తారు, ఒక కానుకనిస్తారు. బాబ్దాదాకు కార్డు వద్దు, రికార్డు కావాలి. పిల్లలందరి రికార్డు నంబర్ 1గా ఉండాలి. ఈ రికార్డు కావాలి. నిర్విఘ్నంగా ఉండాలి. ఇప్పుడు ఎన్ని విఘ్నాల గురించి వింటే బాబ్దాదాకు నవ్వు తెప్పించే ఆట వస్తుంది. నవ్వు తెప్పించే ఆట ఏమిటో తెలుసా? పెద్దవాళ్ళు కూడా బొమ్మలాట ఆడుతున్నారు. బాబా అంటారు, పెద్దవారుగా వృద్ధులుగా బొమ్మలతో ఆడుకుంటారు కదా, మరి నవ్వు వస్తుంది కదా. ఎప్పుడైతే చిన్న విషయాలపైన వింటూ ఉంటారో, చూస్తూ ఉన్నామో, వానప్రస్థవస్థలో ఉన్నవారేమిటి ఈ చిన్న విషయాలు ఏం చేస్తాయి అనిపిస్తుంది. బాబా ఏమంటున్నారు చూడు, లౌకికంలో కూడా 60 ఏండ్లు 70 ఏండ్లు అయిన వాళ్ళు బొమ్మలు పెట్టుకొని ఆడుకుంటా ఉంటే 6 ఏండ్ల పిల్లలు ఆడుకుంటే బాగుంటుంది, కానీ 60-70 ఏండ్ల వాళ్ళు ఆడుకుంటే ఎట్లుంటుంది? అట్లాగే పిల్లలు ఇంత పెద్దోళ్ళు చిన్న విషయాలకి అంత గాబరా పడతారే అని బాబా చూస్తూ ఉంటారంట. నిర్విఘ్నంగా కండి, నిర్విఘ్నంగా అవ్వండి. చిన్న విషయాలు సమాప్తం చేయండి. పెద్దవాటిని చిన్నగా చేసుకోండి, చిన్నవాటిని సమాప్తం చేసేయండి. బాబ్దాదా పిల్లలు ఒక్కొక్కరి ముఖాన్ని
బాబ్దాదా ముఖం కనిపించే దర్పణంలాగా కావాలనుకుంటున్నారు. మన ముఖంలో బాబా కనిపించాలి, మీ దర్పణంలో బాబ్దాదా కనిపించాలి. మరి ఇటువంటి విచిత్రమైన దర్పణాన్ని బాబ్దాదాకు కానుకగా ఇవ్వండి. అల్లావుద్దీన్ అద్భుత దీపంలో ఒక అద్దం ఉంటుంది. ఆ అద్దం దగ్గరికి పోయి ఆయన హాత్మతాయిగా చేయి కొడతానే నాకు ఫలానా ఊరి రాజకుమారి కనపడాలి అంటే అద్దంలో కనపడుతుంది. అట్లాగే బాబా అంటున్నారు, పరమాత్మ కనిపించే దర్పణం, మనలో పరమాత్మ కనపడాలి. ఆ విధంగా మన ముఖం దర్పణంలాగా కావాలి. ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. మరి ఈ సంవత్సరంలో మన ముఖం కనపడుతుంది, కానీ వేరే వాళ్ళ ముఖం మన యొక్క ముఖంలో కనపడడం ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. అట్లా అర్థం. మీరు విచిత్ర దర్పణంగా అయ్యే కానుకనివ్వండి. ఎవరు చూసినా ఎవరు విన్నా వారికి బాబాయే కనిపించాలి, బాబ్దాదాయే కనిపించాలి, బాబ్దాదా ధ్వని వినిపించాలి. మరి బహుమతి ఇస్తారా? ఎవరైతే ఇవ్వాలని దృఢ సంకల్పం చేస్తున్నారో వాళ్ళు చేతులెత్తండి. దృఢ సంకల్పం యొక్క చేతిని ఎత్తిన డబల్ విదేశీయులు కూడా ఎత్తుతున్నారు. ఎత్తండి. సింధీ గ్రూపు వారు కూడా ఎత్తుతున్నారు, ఆలోచిస్తూ ఎత్తుతున్నారు. మంచిది. బాబ్దాదాకు సింధీ గ్రూపు పైన ఆశ ఉంది. బాబా కూడా సింధీలు కదా, బ్రహ్మా బాబా. ఏ ఆశ ఉందో చెప్పమంటారా? సింధీ గ్రూప్ నుండి ఎటువంటి మైక్ తయారవ్వాలంటే ఎలా ఉండే వాళ్ళం ఎలా అయ్యామని ఛాలెంజ్ చేయగలగాలి. వారు సింధీలను మేల్కొల్పాలి. పాపం వారు గుర్తించడం లేదు. దేశం యొక్క స్థితినే బాబా అంటున్నారు, దేశం యొక్క స్థితినే గుర్తించడం లేదు సింధీ దేశాన్ని. యథార్థం ఏమిటో మేం వినిపిస్తామని చెప్పే ఒక మైక్ సింధీ గ్రూప్లో తయారవ్వాలి. సరేనా? ఆశను పూర్తి చేస్తారా? అచ్చా. నలువైపులా ఉన్న సదా అఖండ మహాదాని పిల్లలకు, నలువైపులా ఉన్న బాబా యొక్క కుడి భుజాలకు, ఆజ్ఞాకారి భుజాలకు, నలువైపులా ఉన్న సదా సర్వాత్మలకు ధైర్యం అనే రెక్కలనిచ్చే ధైర్యశాలి ఆత్మలకు, నలువైపులా ఉన్న సదా బాబా సమానంగా ప్రతి కర్మను ఫాలో చేసే బ్రహ్మా బాబా మరియు జగతంబ శిక్షణను ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకొచ్చే పిల్లలందరికీ చాలా 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 ప్రియ స్మృతులు, ఆశీర్వాదాలు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. ఎన్ని మురళీలు ఎంత వాల్యుబుల్గా చెప్తారు బాబా. చూడండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్తవి చెప్తారు. చిటికలు ఏమంటారు, సిద్ధాంతాలు చెప్పేస్తారు. పైథాగరస్ సిద్ధాంతము మ్యాథమెటిక్స్లో ఉంటాయి కదా, ఆ విధంగా సిద్ధాంతాలు చెప్పేస్తే మనం ఇంకా దాన్ని ఫాలో అప్ చేసినామనుకో చాలు, ఫాలో అయితే బాబా సమానం అయిపోతాం. బాబా డబల్ విదేశీలతో మాట్లాడుతున్నారు. వరదానం. ఫరిస్తా రూపం యొక్క స్థితి ద్వారా బాబా యొక్క స్నేహానికి రిటర్న్ ఇచ్చే సమాధాన స్వరూపులుగా కండి. ఫరిస్తా స్థితి ద్వారా బాబా యొక్క స్నేహానికి రిటర్న్ ఇచ్చే సమాధాన స్వరూపులుగా కండి. ఫరిస్తా స్వరూపంలో స్థితులవ్వడమే బాబా స్నేహానికి ప్రతిఫలం ఇవ్వడం. ఈ విధంగా రిటర్న్ని ఇచ్చేవారే సమాధాన స్వరూపులుగా అయిపోతారు. సమాధాన స్వరూపులుగా అవ్వడం ద్వారా స్వయం యొక్క లేదా ఇతర ఆత్మల యొక్క సమస్యలను స్వతహాగానే సమాప్తం చేసేస్తారు. కావున ఇప్పుడు ఇది అటువంటి సేవను చేసే సమయం, తీసుకోవడంతో పాటు ఇచ్చే సమయం. కావున ఇప్పుడు చాలా బాబా సమానంగా ఉపకారులుగా అయ్యి అనేక ఆత్మల పిలుపుని విని మీ ఫరిస్తా స్వరూపం ద్వారా ఆ ఆత్మల వద్దకు చేరుకోండి. ఫరిస్తా స్వరూపం ద్వారా మరియు సమస్యలతో అలసిపోయిన ఆత్మల అలసటను తొలగించండి. స్లోగన్. వ్యర్థము నుండి నిశ్చింతులుగా అవ్వండే కానీ మర్యాదలను అనుసరించడంలో నిశ్చింతులుగా కావడం కాదు. అవ్యక్త సూచనలు. ఏకాంత ప్రియులుగా కండి. ఐక్యతను మరియు ఏకాగ్రతను ధారణ చేయండి. వివరణ. ఈ యొక్క నెల
శీర్షికనే ఏకాంత ప్రియులుగా కండి, ఐక్యత ఏకాగ్రత ధారణ చేయండి. దాని గురించి అనేక వ్యక్త మురళిలో పంపించిన ఇషారాలు. పరస్పరంలో ఉండే భిన్నత్వాన్ని ఐక్యతలోకి తీసుకురావాలి. ఐక్యత కోసం వర్తమానంలో ఉన్న భిన్నత్వాన్ని తొలగించడానికి 2 విషయాలు గుర్తుంచుకోవాలి. 1 ఎకానమీగా కావాలి, అంటే బాబా అంటారు ఏకనామీగా కావాలి, అనగా ఒక్క బాబా జతలో ఉండేవారిగా కావాలి. సదా ప్రతి విషయంలో ఒక్కరి నామాన్నే తీసుకోవాలి. అలాగే సంకల్పాలు, సమయము మరియు జ్ఞాన ఖజానాల ఎకానమీగా కావాలి, పొదుపు మూర్తిగా కావాలి. అప్పుడు నేను అన్నది మాయమై, నేను అనేది మాయమైపోయి ఒక్క బాబాలో అన్ని భిన్నత్వాలు ఇమిడిపోతాయి. ఎకానమీ ఏకనామీగా ఉంటే అప్పుడు అన్నీ సమాప్తమైపోతాయి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.